ఏంటి నాన్న, అమృతానే హోటల్ చూసుకోమంటే మరి జెస్కే ఏమనుకుంటుంది? మరి జెస్కాని తీసుకొచ్చినప్పుడు అమృత ఏమనుకుంటుందో ఆలోచించావా? తినకి తనలా హోటల్ రన్ చేసే అంత కుకింగ్ స్కిల్స్ లేవుగా. సరే లేవు, కానీ మీ ఇద్దరి కంటే బెటర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయేమో. అది ఎంత ఇంపార్టెంట్, ఇది అంతే ఇంపార్టెంట్ ఒక బిజినెస్ రన్ చేయడానికి. ఒక 3 వీక్స్లో ఎలా డిసైడ్ చేస్తారు నాన్న? దేనికైనా కాస్త టైం ఇవ్వాలిగా. మరి అమృతకు నువ్వు టైం ఇచ్చావారా? చూడు, నా దృష్టిలో మనకు కావాల్సింది ఆపోజిట్ పర్సన్లో దొరకలేదని డిసప్పాయింట్ అయ్యేవాడి కన్నా వాళ్ళలో ఉన్నది మనకి హెల్ప్ అయ్యేటట్టు మార్చుకునేటోడే గొప్ప. ఇంకా నీ ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్లాన్ ఏంటి? మామ కోడలు ఇద్దరు తగ్గట్లేదు కదా, ఎవరి పెర్ఫార్మెన్స్ ఆలిస్తున్నారు. అమ్మయ్యా. ఫ్యాన్ ఆపిందా? సరే, నీది కాదు నాది కాదు, రెగ్యులేటర్ 3లో పెడతాను. ఈ పని ముందు చేయాల్సింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఏం చేస్తుందో ఏటో. రే, ఆ టేబుల్ నెంబర్ 2లో ఏవో స్టార్టర్స్ కావాలంటే చూడు. అందరూ ఒకసారి రండి, ఒక 5 minutes లెట్స్ డిస్కస్. అమృత, ఐ హర్డ్ దట్ మనం న్యూ అండ్ స్పెషల్ రెసిపీస్ పైన ఫోకస్ చేయడం వల్ల మన బిజినెస్ లాస్ అయిందన్నావంట. దట్స్ టూ సిల్లీ బ్రో. అవి స్టార్ట్ చేసాకే మన బిజినెస్ డబుల్ అయింది. కానీ ఇప్పుడు 80% డ్రాప్ అయింది. అంటే ఏంటి? అన్ని రెస్టారెంట్స్ ఫాలో అయ్యే ఫుడ్డే మనం కూడా పెట్టాలా? కస్టమర్స్కి అలవాటైన ఫుడ్ పెట్టాలంటున్నా. అప్పుడు మార్కెట్లో మనకి స్పెషల్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? డిఫరెంట్గా ట్రై చేస్తేనే కదా మన రెసిపీ సోషల్ మీడియాలోకి వెళ్తాయి. సోషల్ మీడియాలోకి వెళ్ళడం పక్కన పెట్టు, అసలు తింటే లోపలికి వెళ్ళాలిగా. వీటికేం తక్కువ? ఈ రోజుల్లో జనాలందరూ ఇవేగా కోరుకుంటున్నారు. చూడు, కావాలంటే కస్టమర్స్ ఎలా వస్తున్నారు. అక్క, ఇడ్లీ సాంబార్ ఉందా? టొకియాకో, షుకియాకో, ఒకోనోమియాకో ఇవి ఉన్నాయి. వాళ్ళందరూ వద్దు, ఇడ్లీ సాంబార్ చాలు. లేవు. పోనీ పెసరట్ ఉందా? లేవు. పోనీ పునుగులు? ఇవన్నీ లేవు. కావాలంటే మెక్సికన్ మటన్ పాస్తా, అమెరికన్ ఆవకాడో సూప్ మీకోసం స్పెషల్గా చేయిస్తా. అవన్నీ తీసుకుని మీ చుట్టూకు రాసుకోండి. హలో, మరేంటండి లక్ష్మీ కిచెన్ అని పేరు పెట్టుకొని నోరు తిరిగిన పేర్లతో డిషెస్ చెప్తున్నారు?
సార్ ముందు మెనూ అన్న మార్చండి లేదా ఆవిడనన్నా మార్చేయండి. పోతుందారా. అమృత, ఇవన్నీ కాదు. మన హోటల్ ఇలా ఉండడం వల్ల మనకి బిగ్ బిగ్ క్లయింట్స్ వస్తారు. ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళ కోసం డైలీ వచ్చే వాళ్ళని డిసప్పాయింట్ చేయాలా? చూడు జెసికా, మనకొచ్చే కస్టమర్స్లో క్యాపచినో స్పెల్లింగ్ తెలిసిన వాళ్ళకన్నా ప్రాపర్ కాఫీ టేస్ట్ తెలిసిన వాళ్ళే ఎక్కువ. అది మిస్ అయితే వేరే హోటల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి మనం ఇచ్చే మెనూ కార్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లా కన్ఫ్యూజింగ్గా ఉండకూడదు, చాలా క్లియర్గా ఉండాలి. మరి కస్టమర్స్ పెరగాలంటే ఫుడ్ రెసిపీ మార్చకుండా ఇంకేం చేయొచ్చు? వీకెండ్సే కాకుండా వీక్ డేస్లో కూడా ఆఫర్స్ పెట్టాలి. అప్పుడు మనం మొత్తానికే బిజినెస్ క్లోజ్ చేసుకోవాలి. దెన్ నాకు ఒక ఐడియా. మేము కాలేజ్కి వెళ్తున్నప్పుడు మా కాలేజ్ పక్కన ఒక జ్యూస్ సెంటర్ ఉండేది. అక్కడికి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఒక కార్డు ఇచ్చాడు. ఆ కార్డు మీద 10th సర్వ్ ఫ్రీ అని ఉంది. మేము ఆ 10th సర్వ్ కోసం 9 times అదే జ్యూస్ సెంటర్కి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు మనం అదే అప్లై చేస్తే కాన్స్టెంట్ కస్టమర్స్ పెరుగుతారు, అలాగే హోటల్ రన్నింగ్లో కూడా ఉంటుంది. ఇప్పుడేంటి, కస్టమర్స్ కార్డు పట్టుకొని తిరగాల? అవసరం లేదు. ఆ కార్డ్కి క్యూఆర్ పెడితే ఒక్కసారి స్కాన్ చేస్తే సేమ్ ప్రాసెస్ వాళ్ళ మొబైల్లో వచ్చేటట్టు కూడా చేయాలి. కార్డర్ మొబైల్ ఇంకా వాళ్ళ చాయిస్. మెయిన్గా ఇంకొకటి, వాళ్ళు ఫస్ట్ 6 times ఎంత బిల్ చేస్తారో అంతే యావరేజ్ 7th time ఫ్రీ అని చెప్పాలి. లేకపోతే నా అట్లాంటి వాళ్ళు ఆడేసుకుంటారు. ఇవన్నీ మీరు చెప్పినంత ఈజీ కాదు. ఐ నో, ఎనీడే రిజల్ట్సే మ్యాటర్. 1 week వెయిట్ చేయండి, నేను ప్రూవ్ చేస్తా. నేను అస్సలు అనుకోలేదమ్మా మావయ్య నన్ను హోటల్ టేక్ ఓవర్ చేసుకోమంటారని. అలా చెప్పగానే చాలా భయం వేసింది. పోన్లే, ఎక్కడైతే వద్దనుకున్నారో అక్కడికే చేరావు. సరే అమ్మా, నేను తర్వాత చేస్తా. ఓకేలే మరి, బాయ్. ఏంటమ్మా, అమ్మతో మాట్లాడుతున్నావా? హోటల్ టేక్ ఓవర్ చేసుకోవడం అమ్మ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అవును మావయ్య. ఇదంతా చేస్తుంది కోపంతో అయితే కాదని నేను నమ్ముతున్నాను నాన్న. తొందరపడి బిజినెస్లో దిగానని ఇప్పటికే రిగ్రెట్గా ఉంది. ఆ రిగ్రెట్ని ఇంకాస్త ఎక్కువయ్యేలా చేయరని నేను నమ్ముతున్నాను. మావయ్య, నేనైతే ఒకటి చెప్పగలను. తనకి హోటల్ ఎంతైతే ఇంపార్టెంటో నాకు అంతే ఇంపార్టెంట్. తను ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో దానికి 1% కూడా తగ్గకుండా నేను ఎఫర్ట్స్ పెడతా. ఇందాక కాల్ చేశారు కదా, నేను వర్క్లో ఉన్నాను. ఏంటిది? నాకేంటంటాను? మీరు మాత్రం మాట్లాడుకోరు, మధ్యలో నన్ను మీడియేటర్గా పెట్టి భలే మాట్లాడేసుకుంటున్నారా? అదే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేద్దామని అడ్వాన్స్ ఇచ్చాం కదా, ఆ ప్లాన్ కాస్త హోల్డ్లో పెట్టండి. అడ్వాన్స్ ఏమైనా రిటర్న్? అలా రిటర్న్ ఇవ్వడం కష్టం సార్, సారీ. సరే. ఛ, మావయ్య ఏం కాదు. అమ్మా అమృత, నేనెంతోమంది ఆడవాళ్ళని చూశాను. మొగుడు పడిపోయినప్పుడు లేపడానికి బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళని, డబ్బు సాయం చేసిన వాళ్ళని. కానీ నిన్ను అలా చూడాలనుకోవట్లేదు. నిజంగా నా కొడుకు పడిపోతే వాణ్ణి లేపడానికి బంగారమో డబ్బులో అవసరం లేకుండా నా కోడలు చెయ్యి వాడికి సహాయం అందించేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాగ్రత్త నాన్న, ఆల్ ది బెస్ట్. చిన్ను,
పాంప్లెట్స్ అన్ని రెడీ చేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయి. ఆల్ కైండ్ ఆఫ్ టిఫిన్స్ అండ్ బిర్యానీస్ ఆర్ అవైలబుల్ అని చెప్పు. సరే ఓకేనా? అక్క. అలాగే వెజ్ కూడా సెపరేట్ గా కుక్ చేసి అరేంజ్ చేయిస్తామని చెప్పు. ఆవకాయ నుండి పప్పుచారు వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయని చెప్పు. సరే అక్క. ఈ కిచెన్ రూమ్లో ఏసీ పెట్టాలని థాట్ ఎలా వచ్చిందో ఏంటో మా నాన్నకి. నేను లేకపోతే ఏమైపోతుందో ఏంటో. మావయ్య, ఈ 2 days బాగానే పికప్ అయ్యాం కానీ స్టిల్ వేస్టేజ్ అనేది చాలా ఉంది. ఇదొక్కటి చూసుకుంటే చాలు మనం. కానీ ఇప్పటిదాకా అన్ని డేస్లో కల్లా ఎక్కువ బిజినెస్ అయిన డే ఇదే. చూడాలంటే చూడొచ్చు. నేను బుక్ సోఫా మీద పెడుతున్నా, ఓకేనా? ప్రోగ్రెస్ బాగానే ఉంది. వన్ వీక్లో ప్రాఫిట్ తెస్తుందా? చూద్దాం ఎలా తెస్తుందా. అమృత, అక్కడేం చేస్తున్నావు? ఒకసారి ఇట్రా మాట్లాడదాం. అయ్యో, చూసుకోవాలి కదా అమృత. ఇలా అయితే ప్రాఫిట్స్ని ఎలా సేవ్ చేస్తాం? ఫుడ్ చాలా బాగుందండి. సాంబార్ రైస్ అయితే ఇంకా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అమృత, థ్యాంక్ యూ సో మచ్ అమృత. నువ్వు అన్నట్టే 1 వీక్లో మళ్ళీ నార్మల్ అయిపోయింది. నార్మల్ కూడా కాదు, ఇంకా బెటర్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అరే ఇదెందుకురా? మర్చిపోయావు బావా, మన హోటల్ది 1 month యానివర్సరీ. అరే అది కాదు, నాన్నలేరు కదరా. మామయ్యకి ఏదో వర్క్ ఉందన్న బావా. వచ్చే కట్ చేయొచ్చుగా. మామయ్య వచ్చాక ఇంకోటి కట్ చేయొచ్చులే. బేకరీ మా ఫ్రెండ్ గానిదే. దా బావా కట్ చేద్దాం. సరే. అమృత, ఏమైంది? ఏమవడం ఏంటి? అసలు నువ్వు నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యావు? మనం పార్ట్నర్స్గా ఉందామని చెప్పి ఇప్పుడు తనొస్తే నేనెలా తీసుకుంటా? తన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తూ తన ఐడియాస్తోనే హోటల్ అంతా నడుస్తుంటే నేనెందుకు ఉండాలి మరి? అయినా మనం ముందే మాట్లాడుకున్నాం కదా, హెల్పర్లా కాకుండా పార్ట్నర్లా ట్రీట్ చేయాలని. నేను ఇందులో ఇన్వెస్ట్ కూడా చేశా కదా. ఈ టేబుల్స్లో, హోటల్లో వస్తున్న అప్రిషియేషన్లో అండ్ మెయిన్గా సక్సెస్లో ఓన్లీ యూ అండ్ మీ షుడ్ హ్యావ్ ద పార్ట్ అనుకున్నాం కదా. మధ్యలో తనేంటి? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు జెసికా? తనుంటే నేను ఉండను రా. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. చూస్ బిట్వీన్ మీ అండ్ హర్. ఏ నీకేమైనా పిచ్చా? నేను అంటుంది ప్రొఫెషనల్గా, నాట్ పర్సనల్లీ. నేను వద్దనుకుంటే చెప్పు, ఐ జస్ట్ లీవ్ విత్ మై ఇన్వెస్ట్మెంట్. అమృత, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మీరు ఇన్వెస్ట్మెంట్, మనీ, పార్ట్నర్షిప్ అని పెద్ద పెద్ద పదాలు వాడుతుంటే భయం వేస్తుంది. ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్. నాకు ఇవేవి తెలీదు. నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. జెసికా, ఐఎమ్ సో సారీ. ఈ మొత్తం ప్రాసెస్లో నేను ఎక్కడో ఓవర్ షాడో చేద్దామన్న ఆలోచన ఒక్కసారి కూడా నాకు రాలేదు. ఎంతసేపు నా మైండ్లో నా హస్బెండ్ హోటల్ ప్రాబ్లంలో ఉంది, దాన్ని సాల్వ్ చేద్దామన్న ఇంటెన్షన్ తప్ప ఇంకేం లేదు. యు ఆర్ అన్ అమేజింగ్ కుక్ జెసికా. నీకు వేరియస్ కంట్రీస్ డిషెస్ పైన చాలా నాలెడ్జ్ ఉంది. నువ్వు చేసిన రెసిపీస్ అండ్ డిషెస్ నేను టేస్ట్ కూడా చేశాను. చాలా కొత్తగా ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ చాలా బాగున్నాయి. కానీ అవి ప్లేస్కి కరెక్ట్ కాదు. అలా అని చెప్పి నిన్ను నీ రెసిపీస్ని నేను తక్కువ చేస్తున్నానని కాదు. అయినా నేను ఈ హోటల్కి చివరి డెస్టినేషన్ వరకు ఉందామని రాలేదు. రాంగ్ ట్రాక్లో వెళ్తున్న దాన్ని రైట్ ట్రాక్లో పెడితే చాలనుకున్నా. లక్కీలీ ఇట్ హ్యాపెండ్. సో నేను దిగాల్సిన ప్లాట్ఫామ్ వచ్చేసింది. ఐ లీవ్ హ్యాపీలీ. డోంట్ వరీ. అమృత, ఆగు. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. జెసికా, నేను కొన్ని క్లియర్ చేయాలి. ఇందాక నువ్వు మధ్యలో తినేంటి అని అమృతని అన్నావు కదా. తను మధ్యలో కాదు, ఈ ఆలోచన మొదలైంది అమృత వల్ల. మాకేవో డిఫరెన్సెస్ వచ్చి నేను ఈగోకి పోయి ఈ బిజినెస్ స్టార్ట్ చేసేసాను. తనని నీతో రీప్లేస్ చేశాను. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బాగానే ఉంది. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. కానీ లాస్ వచ్చినప్పుడే సైలెంట్ అయిపోయాం. అలా సైలెంట్ అవ్వడం వల్ల నాలో భయం పెరిగిపోయింది. కానీ అప్పుడే అమృత ఒక సొల్యూషన్తో వచ్చింది. అట్లీస్ట్ ఆ సొల్యూషన్ వల్ల మనం ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం అని హ్యాపీ అవ్వడం మానేసి ఈ ఐడియాస్ నావి కాదు, తను చెప్పింది నేనెందుకు వినాలి అనడం ఎంతవరకు కరెక్ట్? బిజినెస్లో నేను సెల్ఫిష్గానే ఉండాలనుకుంటా మోహిత్. నీలా ఎమోషనల్గా ఆలోచించలేను. ఎమోషనల్గా ఆలోచించానా? నేను ఎమోషనల్గా ఆలోచించుంటే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు. నేను కూడా నీలానే సెల్ఫిష్గా, ఈగోయిస్టిక్గా ఆలోచించి తను లేకపోతే నేను చేయలేనా అని స్టార్ట్ చేశా. తనుంటే నేను ఎంత బాగా చేయగలనా అనేలా చూపించింది జస్ట్ 1 వీక్లోనే. ఇది నేను తనపైన పర్సనల్ ఫీలింగ్తో కాదు, ప్రొఫెషనల్గానే చెప్తున్నా. షీ హ్యాండిల్ దిస్ బెటర్ దెన్ బోత్ ఆఫ్ అస్.
నువ్వు చూస్ బిట్వీన్ మీ ఆర్ హెర్ అన్నప్పుడు ఒక నిమిషం ఆలోచనలో పడ్డా కదా, అది హోటల్కి తన కావాలా నువ్వు కావాలని డిసైడ్ అవ్వడానికి కాదు, తనే కావాలి అని నిన్ను హర్ట్ చేయకుండా ఎలా చెప్పాలని ఆలోచించడానికి తీసుకునే టైం. సో దిస్ హోటల్ నీడ్స్ అమృత. ఇంకా నీ ఇన్వెస్ట్మెంట్ అంటావా, అమృతానే ఉంటే ఇంకొన్ని వీక్స్లో నేను అది ఈజీగా క్లియర్ చేయగలననే నమ్మకం నాకుంది. తనుంటే చాలు, చాలా ధైర్యంగా అనిపిస్తుంది. సో యూ గాట్ మై ఆన్సర్. తనుంటే చాలు, చాలా ధైర్యంగా అనిపిస్తుంది.